ఓకే సార్. సో ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ వెస్టేజ్ అనేది. సో ఇది ఒక లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా మీరు బిఫోర్ వినక ముందు ఎలా ఉంది, విన్న తర్వాత ఎలా ఉంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో వెస్టేజ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వై తెలియాలి. సో మీకు ఇందాక అదే చెప్పాను. సో హౌ అంటే ఎలా చేయాలి అనే దానికంటే ముందు ఎందుకు చేయాలి ఈ క్లారిటీ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. వెన్ యువర్ వై ఈజ్ క్లియర్, మీ వై చాలా క్లియర్గా ఉందంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో మీకు వైలో ఫస్ట్ మీకు హెల్త్ అండి. అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్లో. మోర్ దెన్ 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 16 కేటగిరీస్ ఉన్నాయి. హోమ్ కేర్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, తర్వాత సప్లిమెంట్స్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఓన్ ప్రొడక్ట్స్, కంపెనీ ఓన్గా తయారు చేస్తుంది. ఓన్ R&D ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది. మీకు అన్ని డీటెయిల్స్ www.mywestage.comకి వెళ్తే మీకు అన్ని దొరుకుతాయి. హిస్టరీ మొత్తం, సర్టిఫికేషన్స్, ఎవ్రీథింగ్. అండ్ మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి, మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవాళ చాలా మంది మన పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం. సో మన పిల్లలు మనం చేయలేని వాళ్ళు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 100% వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. తర్వాత పేరెంటల్ కేర్. సో పేరెంట్స్తో పాటు ఉంటూ మన ఊర్లో మనం ఉంటూ ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. మనం ఎక్కడో ఉండి ఎక్కడో 50,000 30,000 కష్టపడడం కంటే మన ఊర్లో మనం ఉంటూ ఇన్కమ్ సంపాదించుకుంటూ పేరెంట్స్తో ఉంటూ ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అంటే ఆ విధంగా వాళ్ళతో పాటు మనం కలిసి ట్రావెల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా టైం ఫ్రీడమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హోప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మటుకు మెజారిటీ ఎంప్లాయీసే ఉంటారు. సో ఎంప్లాయీస్కి దొరకంది ఏంటంటే, నేను చెప్తాను ఎంప్లాయీగా నేను నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయిన పాయింట్ నాకు ఇదే, టైం ఫ్రీడమ్. సో టైం ఫ్రీడమ్ అంటే మన టైం మన చేతుల్లో ఉండాలి. మన టైం వేరే వాళ్ళ చేతిలో ఉండడం కాదు, మన టైం మన చేతిలో ఉండాలి. నేను జాబ్ చేసినప్పుడు నా టైం కంపెనీ చేతిలో ఉండేది. బట్ ఎప్పుడైతే వెన్ ఐ చూస్ వెస్టేజ్, సో ఇప్పుడు టైం నా చేతిలో ఉంది. సో ఇవాళ సండే హ్యాపీగా లేచాను, మార్నింగ్ మీటింగ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు మీతో మీటింగ్ చేస్తున్నా, కాసేపు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా, మధ్యాహ్నం మీటింగ్ ఉంది. సో నా ఇష్టం అంటే టైం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఇన్కమ్ సంపాదించాలి. మార్కెట్లో అటువంటి అవకాశం లేదు. సో మన టైం వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళు ఇచ్చేదాన్ని మనం లీడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉంటుంది. మీ టైం మీ చేతుల్లో ఉంటూ మీరు వర్క్ చేసుకుంటూ మీకున్న ఆ టైంలో వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ ఆన్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది నాకు బాగా నచ్చిన పాయింట్, అందుకే నేను కనెక్ట్ అయ్యాను. తర్వాత మనీ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ అంటే ఏంటి? మనకు నచ్చిన వస్తువుని రేట్ కార్డ్ చూడకుండా జస్ట్ సెలెక్ట్ చేసుకొని కార్డ్ స్వైప్ చేసి ఇంటికి తెచ్చుకోవాలి. అలాంటి అవకాశం బయట మార్కెట్లో లేదు. మనం ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ స్కోప్ కూడా లేదు. తర్వాత ప్రపంచ దేశాలు తిరగాలి. ఎంతమందికి ఉంటుందండి? ప్రతి ఒక్కరికి ప్రపంచ దేశాలు తిరగాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎలా చేయగలుగుతున్నాం? చేస్తున్నాం మనం? చేయట్లేదు. మనం ఒక అట్లీస్ట్ పక్కన గోవాకి వెళ్ళాలంటేనే కనీసం 1 మంత్ ముందే మన ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవాలి, జాబ్లో ప్లాన్ చేసుకోవాలి. టైం ఉంటే మనీ ఉండదు, మనీ ఉంటే టైం ఉండదు. సపోజ్ ఒక వ్యక్తి దగ్గర బాగా టైం ఉందనుకోండి, అతని దగ్గర మనీ ఉండదు. పోనీ మనీ ఉందనుకోండి, టైం ఉండదు. మరి రెండు ఉంటేనే ఇక్కడ చేయగలుగుతాం. ఈ బిజినెస్లో రెండు ఉంటాయి మీకు. మీరు ప్రపంచ దేశాలు తిరగవచ్చు, కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, సంవత్సరానికి 3 ట్రిప్పులు ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ క్రూజ్ ఉంది, ఫిబ్రవరిలో, జూలైలో లండన్ ఉంది, అండ్ నవంబర్లో థాయిలాండ్ ఉంది. ఆల్రెడీ మేము ఒక ట్రిప్ వెళ్ళొచ్చాం, వరల్డ్ టూర్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ అండి. హ్యాపీగా ఇవాళ చాలా మంది మెయింటైన్ చేయలేనిది అదే బ్యాంక్ బ్యాలెన్స్. సో మనం అందరం సో బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండానే ఇవాళ లైఫ్ లీడ్ చేస్తాం చాలా మంది. వచ్చిందా వచ్చిందా పోయిందా అన్నట్టే ఉంటుంది తప్ప, 1వ తారీఖు శాలరీ వస్తుంది, ఎంప్లాయీని కదా అనుభవించాను ఆల్రెడీ. 1వ తారీఖు శాలరీ వస్తుంది, 10వ తారీఖు కల్లా అయిపోతుంది, 20 రోజులు మళ్ళీ వెయిట్ చేయాలి. సో ఇది ప్రాక్టికల్గా నేను ఫేస్ చేశాను. ఓకే, నెక్స్ట్ డ్రీమ్ కార్. నిజం చెప్తున్నానండి. సో మనం కార్ కొనాలని ఉంటుంది, బట్ ఎప్పుడో కొంటాం, అది కూడా ఈఎంఐలో, లోన్లలో. చాలా ప్లాన్డ్గా మనకు లోయెస్ట్ కాస్ట్లో వచ్చిన కార్ని మనం పర్చేజ్ చేస్తాం. బట్ ఇక్కడ ప్రైడ్గా చెప్తున్నా, వెస్టేజ్ నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే, ప్రీవియస్గా నేను వెస్టేజ్లోకి రాకముందు నాకు టాటా టియాగో 5 లక్షల కారు ఉండేది. బట్ వెస్టేజ్లోకి వచ్చిన మ్యాటర్ ఆఫ్ సెవెన్ సెవెన్ మంత్స్లోనే నేను 13 లక్షల కియా సానెట్ కార్ తీసుకున్నానండి. 13 lakh వర్త్ అప్పట్లో. ఇప్పుడు 15 lakh అయింది. సో మీరు ఆలోచించండి ఎంత అంటే, 2021లో తీసాను. 3 ఇయర్స్ దాటిపోయింది, ఆల్రెడీ 4th ఇయర్ ఇది. ఆల్మోస్ట్ 67 కిలోమీటర్స్ కూడా తిరిగేసాను వెస్టేజ్ ద్వారా. సో నా టీంలో అన్నిటికీ ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటా. అంటే అటువంటి అవకాశం రాబోయే రోజుల్లో మీకు చూపిస్తాను, డ్రీమ్ కార్ ఏంటనేది కూడా. ఓకే, డ్రీమ్ హౌస్. సో మా అప్లైనర్ 2.5 కోట్లు పెట్టి ఒక డ్రీమ్ హౌస్ కట్టారు. సో మనకు సాధ్యం. మనందరం డ్రీమ్ పెట్టుకుంటాం కానీ మనకు 50 లక్షలు 60 లక్షలు ఫ్లాట్ తీసుకొని ఈఎంఐలు జీవితకాలం కట్టుకుంటూ మేనేజ్ చేస్తాం. బట్ వెస్టేజ్ ఇక్కడ మీకు హౌస్ ఫండ్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా చారిటీ, 10 మందికి సహాయం చేయాలి. ఇందాక మీకు అదే చెప్పాను. సో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి నేను విన్నప్పుడు అంటే, ఒకటి టైం ఫ్రీడమ్, రెండోది ఇక్కడ చారిటీ అంటే 10 మందికి హెల్ప్ చేయడం, హెల్పింగ్ అదర్స్. ఈ బిజినెస్ మనం ఎవరికైనా ఇవ్వచ్చు. మన జాబ్ మనం ఇవ్వలేం, మన జాబులు పెట్టించలేం, బట్ ఈ బిజినెస్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఒక అద్భుతమైనటువంటి అవకాశం.
సో నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఇవి. తర్వాత ఇంకోటి కూడా కనెక్ట్ అయింది 3 జనరేషన్, అది మీకు లాస్ట్లో ప్లాన్లో మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈ వై ఇక్కడ ఉన్నటువంటి నేను తీసేస్తే ఇరగమరెడ్డి గారిని తీసేస్తే మిగతా 8 మెంబర్స్ మీ వై క్లియర్గా పెట్టుకోండి సార్. ఎందుకంటే ఇక్కడ చాలా రిజెక్షన్స్ అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు మీ వై క్లియర్గా ఉందనుకోండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకోసం వచ్చాం మనం ఇక్కడికి? వాళ్ళ కోసం రాలేదు, వేరే వాళ్ళ కోసం రాలేదు, మన కోసం మనం వచ్చాం. మన డ్రీమ్స్ కోసం, మన మన లైఫ్, మన ఫ్యూచర్, మన పిల్లల భవిష్యత్తు కోసం వచ్చాం. వెన్ అవర్ వై ఈజ్ క్లియర్, నో బడీ విల్ స్టాప్ అస్. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, దీంట్లో అసలు వెస్టేజ్ మార్కెటింగ్ అంటే ఏంటి? మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి గారు, ఈజ్ ఫ్రమ్ హర్యానా. ఈయనకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డిఫరెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశారు. సో 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 ఆఫీసులు అండి, ఒకటి ఢిల్లీ, 2 బెంగళూరు. నిన్న బెంగళూరు వెళ్ళొచ్చారు ఆల్రెడీ సతీష్ సార్, ఇరగమరెడ్డి సార్. బెంగళూరు సెకండ్ ఆఫీసు, ఢిల్లీ అక్కడ హెడ్ ఆఫీస్. సో 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేశారు. 6 మెంబర్స్తో స్టార్ట్ చేస్తే అప్పట్లో 5 కోట్ల టర్న్ ఓవర్ ఇండియాలో మాత్రమే ఉంది. బట్ ఇవాళ మీరు చూస్తే 2024లోనూ 20 years కంప్లీట్ అయిన కంపెనీ పెట్టి 45 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, 3000 పైన డిఎల్సీపీలు ఉన్నాయి. బెంగళూరులో చాలా ఉన్నాయి, చుట్టుపక్కల హైదరాబాద్ ఎక్కడ కావాలంటే మీకు అక్కడ ఉంటాయి ఆఫీసులు. అంటే 400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, 4 కోట్ల మంది పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇవాళ ఆల్మోస్ట్ ఇది పాతది 4000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది కంపెనీ వెస్టేజ్. 9 దేశాల్లో ఉంది. మీరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు మీ నెట్వర్క్ ఉంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. 10,000 మంది పైన కార్ అచీవర్స్ ఉన్నారు. దాంట్లో 400 మంది లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు. మా అప్లైన్ రంజిత్ కుమార్ గారు ఆల్మోస్ట్ 65 లక్షలు పెట్టి ఆడి కారు కరోనా టైంలోనే తీశారు, 2021లోనే. అందరు డబ్బులు లేక బాధపడితే ఆయన ఆడి కారు తీయడం జరిగింది 65 లక్షలు పెట్టి. అంటే బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్లో అంత దమ్ము ఉందని నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ప్రొడక్ట్స్ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ అన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్గా అన్ని 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే మనం అది వాడుకోవచ్చు. ప్యూర్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఓకే, సో మీరు ఇక్కడ అసలు ఏంటి, అసలు బిజినెస్ ఎలా అనేది మీకు ఇక్కడ అర్థం చేసుకోండి. నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నేను ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చూడొచ్చు. 40 రూపాయలు ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తున్నాడు? ఒక ఏజెంట్కి ఇస్తున్నాడు, ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్కి ఇస్తున్నారు, హోల్సేలర్ రిటైలర్కి ఇస్తున్నారు. ఫైనల్గా మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు కొంటున్నాం. అంటే ఎంత లాస్ అవుతున్నాం అండి? 60 రూపీస్ మనము, మా తాత కొన్నాడు, మా నాన్న కొన్నాడు, నేను కూడా కొన్నా వెస్టేజ్లోకి రాకముందు. 60 రూపాయలు నష్టపోతున్నాను, 60 రూపీస్. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారు. దీంతో పాటు అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. సారీ, ఇదంతా ఓకే, సారీ. మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ 20 రూపీస్ మార్జిన్ తీసుకుంటారు. అంటే 60 రూపీస్. మీకు ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ హైయెస్ట్ పేఅవుట్ సెలబ్రిటీకి మనమే ఇస్తున్నాం. అరే మీరు ఏ సెలబ్రిటీ అయినా తీసుకోండి, మీరు షారుఖ్ ఖాన్ తీసుకుంటారా, సల్మాన్ ఖాన్ తీసుకుంటారా, మహేష్ బాబుని తీసుకుంటారా, సమాంతాన్ని తీసుకుంటారా, కోట్లలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇవాళ రీసెంట్గా చూస్తున్నాను, చిరంజీవి గారు, ఆయన వయసు 68 సంవత్సరాలు, కంట్రీ డిలైట్ పాల దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మరి అదే డబ్బులు లేవండి? డబ్బులు బోల్డ్ ఉన్నాయి, కానీ ప్యాసివ్ ఇన్కమ్, ఆల్టర్నేట్ ఇన్కమ్. వాళ్ళే వచ్చి నా పాలు కొనండి, సబ్బులు కొనండి అని చెప్తే మరి మనం ఎందుకు చేసుకోకూడదు మన బిజినెస్ని? ఒకసారి ఆలోచించండి. నేను ఇదే ఆలోచించాను. ఇంతకుముందు నాకు కూడా చాలా యాటిట్యూడ్ ఉండేది, నేనేంటి ఏం చేయాలని. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సర్వీసు ప్లస్ ఇన్కమ్ చూసిన తర్వాత డిసైడ్ అయ్యా, ఓకే రైట్, ఐఎమ్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్. సో నేను నా పని నేను చేసుకుంటూ నేను వాడుకున్న సోపుని వాళ్ళను వాడట్లా, బట్ నేను వాడుతున్నా. ప్రతి ప్రోడక్ట్ మా ఇంట్లో వాడుతాను వెస్టేజ్లో. వాడిన దాన్ని నలుగురికి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నా. అదే ఇక్కడ చూడండి, మీరు కింద వెస్టేజ్లోకి వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్ మీకు 40 రూపాయలు తయారు చేస్తుంది. డైరెక్ట్గా మీకు మధ్యవర్తులు ఎవరు ఉండరు, 100 రూపీస్కి ఇచ్చేస్తుంది. అంటే దీన్ని ఐబిఓ అంటారు, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరే బిజినెస్ ఓనర్. మీరు మిమ్మల్ని ఇక్కడ ఈ మధ్యవర్తులు తీసుకుని 60 రూపాయలు మీకే ఇచ్చేస్తారు. అందుకే మిమ్మల్ని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అందుకే నేను ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నా, ప్రమోట్ చేస్తున్నా, నేనే వాడుతున్నా, నేనే సెలబ్రిటీ, నేనే అంబాసిడర్, నేనే ఎవ్రీథింగ్ నేనే. అందుకే ఐఎమ్ గెట్టింగ్ దట్ మనీ. సింపుల్ అండి ఈ పాయింట్. అంటే ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్కి డిఫరెన్స్ అర్థమైతే పైన మనం కోల్పోతున్న 60 రూపాయలని ఇక్కడ వెస్టేజ్ మనకే ఇస్తోంది. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. మధ్యలో ఈ దళారుల వ్యవస్థ ఏది ఉండదు, మనమే డైరెక్ట్గా ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇది మంచి ఒక వర్క్ అండి. అంటే మనల్ని మనం ఎంపవర్ చేస్తున్నాం, కన్జ్యూమర్ని ఎంపవర్ చేస్తున్నాం. పైన మనల్ని కన్జ్యూమర్, కస్టమర్ అంటారు, ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్ అంటారు. అక్కడ కోల్పోతున్న అమౌంట్ని ఇక్కడ మనం తీసుకుంటున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం డబ్బులు. వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మనం బాగుపడింది ఏం లేదు. డిమార్ట్ అయినా, రిలయన్స్ మార్ట్ అయినా, ఏ మార్ట్లైనా మీరు తీసుకోండి, వాళ్ళే బాగుపడుతున్నారు. మనం ఎప్పుడు బాగుపడుతున్నాం? మనమేమో పిచ్చోళ్ళగా వెళ్ళిపోయి వేలు వేలు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని వాడుకుంటున్నాం అంతే. కనీసం ఒక ఫ్రీ ప్రోడక్ట్ ఉండదు, ఒక ఆఫర్ ఉండదు, రిటర్న్ పాలసీ ఉండదు, ఏముండదు. వెస్టేజ్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ వాడిన తర్వాత మీ బాడీకి నచ్చకపోతే
మీరు రిటర్న్ చేసేటువంటి అవకాశం వెస్టేజ్లో రిటర్న్ పాలసీ ఉంటుంది. మీరు చదవండి ప్రోడక్ట్ కొన్న తర్వాత, లేదా మీరు వెళ్ళి ప్రోడక్ట్ ఎవరైనా చూడండి, హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ వెనకాల రాసి ఉంటుంది, ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ యూ కెన్ రిటర్న్ విత్ ఇన్ 30 days. మీరు కొన్న తర్వాత 30 రోజుల్లో మీరు రిటర్న్ చేయొచ్చు. వాడిన తర్వాత కూడా, నేను చాలా గుర్తుపెట్టుకున్న పాయింట్ మళ్ళీ చెప్తున్నా, సపోజ్ మీరు ప్రోడక్ట్ తీసి, సపోజ్ ఒక సోప్ అనుకోండి వాడారు, ఒక 20% 30% వాడిన తర్వాత కూడా మీకు పడకపోవచ్చు, మేబీ అన్ని పడాలని ఏం లేదు. సో పడకపోతే కూడా రిటర్న్ చేయొచ్చు. సో అంత దమ్మున్నటువంటి రిటర్న్ పాలసీ వెస్టేజ్లో ఉంది. మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు, నేను మీకు చూపిస్తాను తర్వాత. ఓకే, హౌ టు స్టార్ట్ ద బిజినెస్. ఒక ఆధార్ కార్డు ఇస్తే, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏది ఇచ్చినా సరే మీకు ఒక ఫ్రీ ఐడి క్రియేట్ చేసి ఇస్తారు. ఒక ఫ్రీ ఐడి మీకు క్రియేట్ చేసి ఇస్తారు. మీకు ₹1 మీ దగ్గర మేము ఛార్జ్ చేయాలి, ఎందుకంటే నేనైతే చేశానో మీకు అదే చెప్తున్నాను. పాన్ కార్డ్ ఇస్తారు, ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, వైట్ మనీ ఎవ్రీ మంత్ 10th మీకు పే అవుట్ వస్తుంది. అండ్ బ్యాంక్ బుక్, పాస్బుక్ యాడ్ చేస్తాం. చెక్ బుక్ అయితే చెక్ ఉంటే లీఫ్ యాడ్ చేస్తాం. ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ పడుతుంది. అది ₹10, ₹100, ₹1000, ₹1,00,000, ₹1,00,00,000 ఎంతైనా సరే ఆ పే అవుట్ అనేది మీ అకౌంట్లోకి విత్ ట్యాక్స్ డిడక్ట్ అయ్యి మీకు అమౌంట్ వస్తుంది. ఆ ట్యాక్స్ని మీరు రిటర్న్స్లో మీరు ఫైల్ చేసుకోవచ్చు. సెల్ నెంబరు, ఆధార్ కార్డ్ అవన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. డిస్ట్రిబ్యూటర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మీకు ఏమవుతుంది, మీరు ఇందాక గమనించారు కదా, ఆ ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న డిఫరెన్స్ మీకు చెప్పాను. ₹60 పైన నష్టపోతున్నాం. ₹60 మనం తీసుకోవడం ద్వారా ఇక్కడ 9 రకాల ఆదాయాలు మన కంపెనీ ఇస్తుంది. దాంట్లో మొదటిది ఏంటి, రిటైల్ ప్రాఫిట్ 10-20%. ఏబిపి, ఏపీబీ అంటారు, అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ 5-16% ఇస్తారు. బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 15% ఇస్తారు. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తారు. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. అంటే జస్ట్ మీరు ఏం చేస్తున్నారండి, షాపు మారుస్తున్నారు. రెగ్యులర్గా కొనే షాపులో నుంచి వెస్టేజ్లోకి మారుతున్నారు. అక్కడ మీ ఎక్స్పెండిచర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. చాలా మంది ఏమంటారు తెలుసా, ఏదైనా ఆపర్చునిటీ చెప్తే, సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ కొనడానికి అంటారు. సార్ ఇక్కడ మీరు స్పెషల్గా ఏం కొనక్కర్లేదు, డబ్బులు వృధా చేసుకుని ఏం కొనకండి. మీరు బయట ఎలాగో కొంటున్నారు, అక్కడ మీరు సోపులు, పేస్టులు అవన్నీ కొంటున్నారు కదా, 1000, 2000, 3000 ఎంతైతే అంత కొంటున్నారు. ఆ కొనేది ఏదో అక్కడ ఎక్స్పెండిచర్, మీకు దానివల్ల మీకు ఎటువంటి ప్రాఫిట్స్ రావడంలా, దాన్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ చేసుకోండి. సో వెరీ సింపుల్. దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో మీకు ఇక్కడ ఈ కంపెనీ ఏం చేస్తుంది, 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. మీరు స్పెషల్గా ఏం చేయట్లే, ఇక్కడ ఉన్న దాంట్లోనే మీరు మార్చుకుంటున్నారు. ఓకే, దాని ద్వారా ఏమవుతుంది చూడండి, రిటైల్ ప్రాఫిట్ అని ఒక ఐడి వేసుకున్న తర్వాత మనకి ఒక ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు నియరెస్ట్ స్టోర్కో ఆన్లైన్లోనో ఆర్డర్ చేసుకుంటారు. ఆర్డర్ చేయగానే సపోజ్ మీరు ₹1000 కొనుక్కున్నారు అనుకోండి, మీకు 10-20% డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ పాయింట్స్ వస్తాయి. దాంతోపాటు ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఆఫర్ ఉంటే ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. దాంతోపాటు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ₹30, ₹50 ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ వాడారు, నచ్చింది, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, రీపర్చేజ్ చేస్తారు. మళ్ళీ మీకు 10% అడిషనల్గా ఇస్తారు. అంటే 10 + 10 20% మీరు ఇక్కడ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాల. మీరు ఓన్లీ నార్మల్గా ఐడి చేసుకుని ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకుంటున్నారు అంతే. మీరు ఇంకా బిజినెస్ చేయలేదు, ఏం చేయట్లేదు. అయినా సరే మీకు కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది. బయట మీరు అదే కొనుక్కుంటున్నారు కదా, మరి మీకేం బెనిఫిట్స్ రావట్లేదు. సో ఇక్కడ బెనిఫిట్స్ వస్తున్నాయి. దీన్ని మీరు కాస్త డెవలప్ చేసుకొని కన్సిస్టెన్సీ అంటారు. 4 నెలలు కొంటే, ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో 4 నెలలు కొంటే యావరేజ్గా మీరు మొత్తం కలిపితే మీరు కన్సిస్టెన్సీ ద్వారా వెళ్ళిపోతే 50-55% డిస్కౌంట్ మీకు దొరికిపోతుంది. 100 పీవీ అంటే మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పాయింట్స్ గురించి చెప్తాను. ప్రతి 30-32 రూపీస్కి ఒక పీవీ వస్తుంది. సపోజ్ మీరు ₹100 కొన్నారనుకోండి, ఒక సోపో పేస్టో కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మీకు మీ ప్రోడక్ట్ ఇస్తూ దాంతోపాటు మీకు పాయింట్స్ వస్తాయి. మీకు ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతోపాటు పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ని మీరు నెట్వర్క్గా తయారు చేస్తే దాని ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నేను చేస్తుంది అదే, ఇరగం రెడ్డి గారు చేస్తుంది అదే, ఇప్పుడు సతీష్ గారు స్టార్ట్ చేసింది కూడా అదే, మీరు చేసేది కూడా అదే. ఇక్కడ మీకు స్పెషల్గా వేరే హైడ్ అండ్ సీక్గా ఏం ఉండదు, ఎవ్రీథింగ్ ఓపెన్గా ఉంటుంది. మీకు ఈ ప్లాను అట్లీస్ట్ ఈ టైంలో 50% అర్థమైనా చాలు. 100% అర్థం అవ్వకపోయినా నష్టం లేదు. మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. 100% మీరు దీని ద్వారా సక్సెస్ తీసుకుంటారు. పాయింట్స్ వస్తాయి. కన్సిస్టెన్సీ ద్వారా మీరు 4 నెలలు కొంటే ₹3000 సామాన్లు 4 నెలలు కొంటే 5 నెలలు మీకు ఫ్రీ. ₹2000 సామాన్లు 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీ ₹2000 సామాన్లు. ఇట్లా మీకు కన్సిస్టెన్సీ ద్వారా మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇక్కడి వరకు మీరు ఓన్లీ మీరు కన్జ్యూమర్గానే ఉన్నారు, మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. సపోజ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని 5-16% ఇస్తారు. మీకు ఇక్కడ కొనే పాయింట్స్కి ఒక రేంజ్ ఉంటుంది. 1 నుంచి 599 5%,
600 నుంచి 2399 8%, 2400 నుంచి 5499 ఉంటే 12%, 5500 అబవ్ వస్తే 16% ఇస్తారు. మీరు కొన్నారు, కంపెనీ ఏం చెప్తుంది, ఒక ఆరుగురిని రికమెండ్ చేయండి అని చెప్తారు. మీరు అడగొచ్చు ఆరుగురేనండి, మీరు ఎంతమంది అని చేసుకోవచ్చు. ఆరుగురు మీకు ఇక్కడ ఉపయోగపడతారు. ఎలా అనేది నేను మీకు ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక 3000 పెట్టి కొనుక్కున్నారు, మీ కింద ఆరుగురికి చెప్పారు, మీరు వాడిన తర్వాత వాళ్ళు కూడా 3000 పెట్టి సామాన్లు కొన్నారు. మొత్తం కలిపితే మీకు మొత్తం ఫస్ట్ మంత్ మీరు 700 పీవీ అవుతుంది మీతో కలిపి. మిమ్మల్ని 8%గా ప్రమోట్ చేస్తారు. దాని ద్వారా మీకు ఒక 1000 రూపీస్ బెనిఫిట్స్ వస్తాయి. మీ సామాన్లు మీరు కొనుక్కొని వాడుకొని చెప్పడం ద్వారా మీరు వాడుకుంటున్నారు, ప్లస్ మీకు బెనిఫిట్స్ వచ్చాయి. బాగుందా బాగాలేదా? సూపర్గా ఉంటుంది. నేను అదే పని చేశా. కొన్ని సంవత్సరాల తరబడి ఆ మాటలు ఈ మాటలు కొన్ని వేలు పెట్టి కొన్నా, నాకు వాళ్ళు కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వాలి. బట్ ఇక్కడ నేను షాప్ మార్చిన వెంటనే నాకు డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, బెనిఫిట్స్ వచ్చినాయి. ఫస్ట్ మంత్ 400 రూపాయలు ఇన్కమ్ కూడా వచ్చింది రికమెండ్ చేయడం ద్వారా. సో దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళా. ఇక్కడ ఎలా అయితే మీకు అక్యుములేషన్లో ప్రతి నెల యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తారు, కలుపుతారు పాయింట్స్, అట్లా యాడ్ చేసుకుంటూ 5500 పీవీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే నాకు 16%గా తీసుకెళ్లారు. ఎప్పుడైతే 16%కి వెళ్ళానో మీరు ఇక్కడ చూడొచ్చు, నన్ను బ్రాంజ్ డైరెక్టర్గా రికమెండ్ చేశారు. సేమ్ మీకు ఇక్కడ థర్డ్ ఇన్కమ్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అని మీకు 15% ఇస్తారు. మినిమం మీరు 3000 నుంచి 40,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. విరగం రెడ్డి సారు ఫస్ట్ మంత్లోనే బ్రాంజ్ డైరెక్టర్గా 21,000 రూపాయలు తీసుకున్నారు. అలా ప్రతి నెల మీరు మెయింటైన్ చేస్తే 2000 పీవీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మీకు 5,000 6,000 3,000 ఈజీగా. మనం ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. బయట మనం చేసే జాబ్ అయినా, మనం ఏదైనా సెల్ఫ్ బిజినెస్ పెట్టుకున్నా మనం ఒక్కళ్ళమే చేస్తాము. బట్ నెట్వర్క్ అనేది మనము సమూహం, ఒక టీంతో చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మనం కనెక్ట్ చేసుకోవాలి. చాలా మందికి ఏంటంటే మనం లిమిటెడ్గా ఇన్కమ్ కావాలంటే మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చు, అంటే 4,000 5,000 అట్లా చేసుకోవచ్చు. లేదు, మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలి అంటే నెట్వర్క్ బిల్డ్ చేయాలి. నెట్వర్క్ బిల్డ్ చేస్తే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఇట్స్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. మనం ఇక్కడ జీవితకాలం కష్టపడక్కర్లేదండి. ఒక 5 సంవత్సరాలు, 3 నుంచి 5 సంవత్సరాలు కష్టపడాలి. కష్టపడితే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇది నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నానండి. నేను కూడా, నాకేం తెలీదు, నాకు ఎటువంటి డైరెక్ట్ సెల్లింగ్ నాలెడ్జ్ జీరో. నాకు జాబు ఇదే నా ప్రపంచం. 17 సంవత్సరాలు. 2005లో నా కెరీర్ స్టార్ట్ చేస్తే 2021 వెస్టేజ్లోకి వచ్చేదాకా, 2020 వెస్టేజ్ తెలిసేదాకా నాకు జాబ్ తప్ప వేరే ప్రపంచం, అట్లీస్ట్ నాకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉందని కూడా నాకు తెలియదు. బట్ ఇక్కడికి వచ్చాను, చాలా నేర్చుకుంటున్నా. ఇప్పటికీ నేను లర్నర్నే, చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఎవరు చెప్పినా వింటా, నేర్చుకుంటూ వెళ్తున్నా. సో ఇట్స్ ఎ లెర్నింగ్. ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ డే. సో మీకు ఎంత లెర్నింగ్ ఉంటుందో అంత ఎర్నింగ్ ఉంటుంది ఇక్కడ. చాలా మంది ఎక్కడ మిస్ అవుతారంటే, నేర్చుకోకుండానే డబ్బు సంపాదించేద్దాం అనుకుంటారు. అది నెట్వర్క్లో జరగదు. నెట్వర్క్లో మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ యూ లెర్న్ ద బిజినెస్, దెన్ ఓన్లీ విల్ గెట్ ఇన్కమ్. లెర్నింగ్లోనే ఎర్నింగ్ ఉంది. ఓకే. సో ఇది డైరెక్టర్గా మనం తీసుకున్నటువంటి బేసిక్ ఇన్కమ్. నార్మల్గా మీరు మన టీంలో మీకు చూపిస్తాను తర్వాత పేఅవుట్స్ కూడా. సో ఫాస్ట్ యాడ్ బ్రాంచ్ డైరెక్టర్ మీకు ఇందాక చెప్పాను కదా, మామూలు జనరల్గా అక్యుములేషన్లో 5500 పీవీ అయితే బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. అదే మీరు సింగిల్ మంత్లోనే, సపోజ్ ఈ మంత్ డిసెంబర్ వచ్చింది, సతీష్ గారు స్టార్ట్ చేశారు. సింగిల్ మంత్లోనే సతీష్ గారు 4500 పీవీ టీమ్ ద్వారా, ఆయన ఒక్కళ్ళు చేయరుగా, టీమ్ ద్వారా ఆయనకు తెలిసిన ఒక 45 మందిని, మనిషికి 100 పీవీలు పర్చేజ్ చేసినా కూడా ఆయన 4500 పీవీలకి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఒక్కళ్ళు చేయట్లేదుగా, ఇట్స్ ఎ నెట్వర్క్. సో ఆ విధంగా చేయడం ద్వారా ఆయనకి ఈజీగా 12 నుంచి 15,000 రూపాయలు చెక్ వస్తుంది. ఇట్స్ ఎ పార్ట్ టైం. ఆయన ఫుల్ టైం చేయట్లేదు, ఆయన పార్ట్ టైంలో చేసుకుంటూ వెళ్తున్నారు. సో అట్లా ఫాస్ట్ యాడ్ బ్రాంచ్ డైరెక్టర్ లాస్ట్ మంత్ ఇరగం రెడ్డి గారు, బిఫోర్ మంత్ సెప్టెంబర్లో అక్టోబర్లో మహేందర్ రెడ్డి గారు, చాలా మంది ఫాస్ట్ యాడ్ బ్రాంచ్ డైరెక్టర్లు అయ్యారు ఆయన టీంలో. మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు పార్ట్ టైంలో. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అని 3% ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మీకు ఇది నేను చెప్తాను, 18% ఇస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్కమ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇలా ఉంటుంది. అంటే మీ టీం ద్వారా మీ కింద ఒక వ్యక్తిని బ్రాంజ్ చేస్తే మీరు సిల్వర్ అవుతారు. ఆ వ్యక్తికి మీరు ఒక 6,000 రూపాయల టీం ద్వారా బిజినెస్ చేయగలిగితే, అంటే ఒక 1,80,000 రూపాయల బిజినెస్ మనం టీం ద్వారా డెవలప్ చేయగలిగితే మనకు ఒక ఎల్ఓపి వస్తుంది. అట్లా మీరు ఎన్ని టీముల ద్వారా చేయగలిగితే మీకు అంత ఇన్కమ్ వస్తుంది. సో ఈచ్ ఎల్ఓపికి 10,000, మినిమం 9,000 to 10,000 వస్తుంది. ఓకే. సో ఇది మీకు అర్థమవుతుంది. ఇనిషియల్గా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఎక్కువ చెప్పట్లేదు. అందుకే జస్ట్ మీ కింద ఒక ఎల్ఓపి డెవలప్ చేసుకుంటే ఈజీగా 20 నుంచి 25,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు. అంటే మీ కింద ఉన్న వ్యక్తికి, మీ కింద 6 లైన్ డెవలప్ చేశారనుకోండి, ఇండివిజువల్గా 6 లైన్స్, ఆ వ్యక్తికి ఒక 12,000 రూపాయలు వచ్చేలాగా మీరు సపోర్ట్ చేస్తే, బయట ప్రపంచంలో ఎలా ఉంటుందంటే, మనం వేరే వాళ్ళని తొక్కితే పైకి ఎదుగుతాం,
బట్ వెస్టేజ్లో వేరే వాళ్ళని మీరు లిఫ్ట్ చేస్తే మీరు పైకి వెళ్తారు. అంటే మనం ఏం కోరుకోవాలండి, ఎదుటి వ్యక్తి మన కింద ఉన్నటువంటి లీడర్ బాగుండాలి, అతను సక్సెస్ అవ్వాలి. చాలా బ్యూటీ అండి, ఎంత అద్భుతం అసలు ఇది. ఇది నచ్చింది నాకు బాగా. అందుకే నేను అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నా. వాళ్ళు బాగుండాలి, వాళ్ళకు ఎంకరేజ్ చేస్తున్నా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళని డెవలప్ చేస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీకి ఒక 10-12 వేలు వచ్చేలాగా సపోర్ట్ చేసుకుంటున్నా. ఆబ్వియస్గా నాకు ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇదే స్మార్ట్ వర్క్ అంటే. సో నెట్వర్క్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన టీం ఎంత సక్సెస్ అవుతుందో మనం అంత సక్సెస్ అవుతాము. మనం మాత్రమే సక్సెస్ అవ్వాలనుకుంటే మనకి లిమిటెడ్ వస్తుంది. మీకు ఇక్కడ 5,000 10,000 ఈజీగా వచ్చేస్తాయి. బట్ మీకు నిజంగా ఇక్కడ ఒక ₹1,00,000 సంపాదించాలంటే నన్ను అడగండి సార్. 17 సంవత్సరాలు జాబ్ చేశాను, నాకు తెలుసు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. 4,000కి నా శాలరీ స్టార్ట్ చేశాను 2005లో. 60,000 చేరడానికి 17 సంవత్సరాలు పట్టింది నాకు. బట్ వెస్టేజ్లోకి వచ్చిన 1 ఇయర్లోనే 88,000 ఇన్కమ్ తీశాను. ఇవాళ నెలకు ₹1,00,000 తీసుకుంటున్నాను, మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్లో. సో ఆలోచించండి లీడర్స్, మీరు అందరికి నేను అదే చెప్తున్నాను. ఓకే, సో ఇది నచ్చే వచ్చాను. తర్వాత మీ కింద ఒకరిని డెవలప్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్, అతను బ్రాంజ్ అవుతారు, మీరు సిల్వర్ అవుతారు. మీకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, మిమ్మల్ని విదేశాలకి పంపిస్తుంది. ఇయర్లీ 3 ట్రిప్స్ ఇస్తుందండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. జస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వచ్చి దిగేదాకా కంపెనీ స్పాన్సర్ చేస్తుంది మొత్తం. లోకల్ టూర్ విజిట్స్ కానీ, హోటల్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. ఆల్రెడీ మేము ఒక ట్రావెల్ వెళ్ళొచ్చాం. మా ప్లాన్స్ 4-5 ట్రిప్పులు, 8 ట్రిప్పులు. మొన్ననే మా రంజిత్ సార్ స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చారు. ఒకసారి ఆలోచించండి సార్, స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే మనలాంటి మధ్యతరగతి వాడి కళ. అంతే, డబ్బున్నవాడు మాత్రం వెళ్ళగలుగుతాడు స్విట్జర్లాండ్కి. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అడ్మిన్గా నాకు తెలుసు, వాళ్ళ వీసాలని ప్రాసెసింగ్ చేసేవాను నేను ఆఫీస్లో ఉన్నప్పుడు. సో ఒక ఫారిన్ ట్రావెల్ చేయాలంటే ఇట్స్ ఎ డ్రీమ్. బట్ ఇక్కడ ఇయర్లీ 3 ట్రిప్స్, లైఫ్ టైం. ఓకే, సో యావరేజ్గా మీ కింద ఒక వ్యక్తిని డెవలప్ చేసుకుంటే మీరు ఈజీ 30-35,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ మీ కింద ముగ్గురిని డెవలప్ చేస్తే. ఒకరిని డెవలప్ చేస్తే ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, ముగ్గురిని డెవలప్ చేస్తే మీకు లైఫ్ టైం కార్ ఫండ్ ఇస్తుంది. దీని ద్వారానే నేను కార్ తీసుకున్నాను, కియా సోనెట్ కార్. ఎవ్రీ మంత్ నా కార్ ఫండ్ 8,000 10,000 నాకు వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ని నేను కన్వర్ట్ చేసుకుంటూ ఈఎంఐలో కట్టుకుంటున్నా. బ్యాలెన్స్ అమౌంట్ నేను చేద్దాం. ఏదైనా సరే నాకు జస్ట్ నేను చేసుకున్న పని ద్వారా నాకు కంపెనీ స్పాన్సర్ చేస్తుంది లైఫ్ టైం. అంటే ఇప్పుడు ఒక కారే, ఇంకా చాలా కార్లు వస్తాయి భవిష్యత్తులో. ఓకే, మాక్సిమం మనం 60,000 ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. మన కింద ముగ్గురికి 10-15 వేలు వచ్చేలాగా సపోర్ట్ చేస్తే మనం వాళ్ళకి ముగ్గురు 3 ఫ్యామిలీలు నిలబెడితే మనకు ₹60,000 ఇన్కమ్ వస్తుంది. సో కార్ తీసుకోవచ్చు, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక 6గురిని కంప్లీట్గా మన కింద ఉన్నటువంటి 6గురికి మనం డెవలప్ చేస్తే, 6గురిని డెవలప్ చేస్తే మనకు ఈజీగా 1,00,000 పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. 6 లైఫ్ని, 6 ఫ్యామిలీలకి మనం ఫుడ్ పెడితే 10,000-12,000 వచ్చేలాగా మనము బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. వాళ్ళు తిన్నప్పుడల్లా పలానా వ్యక్తి బాగుండాలని కోరుకుంటారు 100%. మనం 100% బాగుంటాం. బాగుందా బాగాలేదా? ఇది బాగా నచ్చింది నాకు. 10 మందికి సహాయం చేస్తూ మనం ఎదగొచ్చు. గట్టిగా పట్టుకున్నాను అందుకే. సో 6గురు ఇవాళ నా కింద ఉన్నారు. నేను క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా. ఇవాళ నెలకు ₹1,00,000 నేను ఇన్కమ్ తీసుకుంటున్నా. ట్రావెల్ వెళ్ళి వచ్చా, కార్ తీసుకున్నా, హౌస్ ఫండ్ కూడా నేను తీసుకుంటున్నా. అండ్ ఫైనల్ ఎలైట్ క్లబ్ బోనస్ అని మీకు 20,000 నుంచి 20 లక్షల వరకు ఇస్తారు. కార్ ఫండ్ ఏమో మాక్సిమం 80,000 ఇస్తారు నెలకి, మాక్సిమం 80,000 ఇస్తారు. హౌస్ ఫండ్ మాక్సిమం 1,00,000 ఇస్తారు మీరు చేసే బిజినెస్ టర్న్ ఓవర్ని బట్టి. సో ఇనిషియల్గా స్లోగానే వస్తుంది, ఇమ్మీడియట్గా రాదు కదా. అందుకే నేను ఏమంటున్నా, ఈ బిజినెస్ అనేది 3-5 సంవత్సరాల గేమ్. కరెక్ట్గా ఆడిన వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఓకే, మీ కింద 8 మెంబర్స్ ఉంటే యూసీడీ, తర్వాత డీసీడీ, ఎలైట్ క్లబ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు యావరేజ్ 1,00,000 పైన తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది, ఎందుకంటే ఎంప్లాయీని కదా. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఇతనికి ఒక బి అనే వ్యక్తి నామినీగా పెడతాం. వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్. బిజినెస్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం. సపోజ్ వీళ్ళకి ఏదైనా జరిగింది, ఏమైనా ప్రాబ్లం అయింది, ఆ మనిషికి ఏదైనా జరిగితే ఆటోమేటిక్గా ఆ పొజిషను, ఆ ఇన్కము, ఆ టీముని తీసుకెళ్ళి సెకండ్ జనరేషన్ అంటే వాళ్ళ నామినీకి కలుపుతారు. లైవ్ పొజిషన్. ఆ రోజు ఆ పొజిషన్లో చనిపోతే ఆ పొజిషన్ ఇస్తారు. నేను పర్సనల్గా మా కరోనా టైంలో మా ఆఫీస్లో ఎంతోమంది ఎంప్లాయీస్ చనిపోతే కంపెనీని తప్పు పట్టట్లేదు, కంపెనీ సిస్టమ్స్ అలా ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది రోడ్డున పడ్డారు. అప్పుడు ఆలోచించా, ఎస్ ఇది కరెక్ట్ కాదు, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి. చెప్పలేము, అన్సర్టెనిటీ ఏదైనా జరిగినా కూడా రేపొద్దున ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు. అందుకని బిజినెస్ని చాలా సీరియస్గా తీసుకున్నా, డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇవాళ ఇన్కమ్ తీసుకుంటాం 1,00,000 పైన. ఇవాళ ఆల్మోస్ట్ 4,400 మంది టీంని తయారు చేయగలిగాం. రాబోయే రోజుల్లో కొన్ని లక్షల ఇన్కమ్కి వెళ్ళిపోతాం. సో సెక్యూరిటీ 3 తరాలకి చూడండి. ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి. అంటే 300 సంవత్సరాలకి బిజినెస్ సెక్యూరిటీ ఇస్తాను. ఎంత బాగుందండి. నేను ఇది కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరం ప్రైవేట్ ఎంప్లాయీస్, నేను కానీ మా వైఫ్ కానీ అప్పట్లో.
సో మాకు ఏదైనా జరిగితే మా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఇవాళ వెస్టేజ్ ధైర్యంగా ఉన్నాం. ఓకే, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. ఆయన పేరు సుదర్శన్ మహంతి. 2009లో జాయిన్ అయ్యారు వెస్టేజ్లో. 2017లో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటికి ఆయన ఇన్కమ్ 9 లక్షలు. ఆయన డియూసీ పొజిషన్లో ఉన్నాడు. బట్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇన్కమ్ తగ్గల. బ్యూటీ ఏదో గుర్తుపెట్టుకోండి, బయట ఎక్కడైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో చిన్న జాబ్ ఏదో ఇచ్చి వదిలేస్తారు. లేదంటే అసలు జాబ్లు కూడా లేవు ఇవాళ మార్కెట్లో. బట్ ఇవాళ వెస్టేజ్ ఏం చేస్తుంది చూడండి. వాళ్ళ వైఫ్కి ఇవాళ, ఆమె పేరు శిబాని మోహంతి, మీరు యూట్యూబ్లో కొడితే కూడా దొరుకుతుంది. ఇవాళ డియూసిడి నెలకు 14 లక్షలు సంపాదిస్తుంది. ఆయన చనిపోయినప్పుడు ఎంత అండి? 9 లక్షలు. ఇవాళ 14 లక్షలు. ఆమె కరోనా టైంలోనే 40 లక్షలు సంపాదించింది సార్ ఈ బిజినెస్లో. సో ఇది ఇలా ఉండాలండి లైఫ్ సెక్యూరిటీ అంటే. మనం వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ ఫీల్ అవ్వకూడదు, అరే మనం పలానా వ్యక్తిని కోల్పోయాం, మనము బాధపడకూడదు. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఆయన చనిపోయినప్పుడు 65,000, నెక్స్ట్ మంత్కి 68,000 అయింది, ఆ నెక్స్ట్ మంత్కి 24,000 అయింది. అంటే ఇక్కడ ఎందుకంటే టీం అనేది ఎవరు ఆగరండి మన కింద నెట్వర్క్లో. బ్యూటీ ఏంటంటే, అందుకే వారెన్ బఫెట్ కానీ తర్వాత బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా ఏం చెప్తారంటే, ఎస్ సార్, సారీ అండి. ఓకే, సో మనకు 3 జనరేషన్ ఇన్కమ్ ఇక్కడ సెక్యూరిటీ ఇస్తుంది కంపెనీ మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో మా టీంలో ఫస్ట్ మంత్ ఇరగం రెడ్డి గారు చెక్ ఇది. నేను సెప్టెంబర్లో సింగిల్ మంత్లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు, ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్. సో 21,000 తీసుకున్నారు. ఆ నెక్స్ట్ మంత్ ఆయన వాళ్ళ టీంకి ఇప్పించారు. ఆయన చెక్ దగ్గర చాలా మంది అంటారు, కానీ చూడండి ఆయన టీం పేవర్స్ మీకు చూపిస్తాను. అక్టోబర్లో ఆయన 16,000 వచ్చింది. బట్ ఆయన చేసిన టైం తక్కువ. ఆఫీస్కి వెళ్తూ తనకున్న ఫ్రీ టైంలో ఆయన టీంలో ఫస్ట్ ఈయన రాములు గారు ఒక సాయిబాబా గుడిలో సర్వీస్ చేస్తారు. ఈయన 20,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. మహేందర్ రెడ్డి గారు, విజయ గారు ఆల్మోస్ట్ 16,000 17,000 ఇన్కమ్ తీసుకున్నారు. ఆయన టీంలో పేవర్స్ చెప్తున్నా. సో ప్రభాకర్ రెడ్డి గారు, ఈయన 18,000 ఇన్కమ్ తీసుకున్నారు. బ్రహ్మానందం గారు, ఈయన 8,400 తీసుకున్నారు. అంటే ఆయన ఏం చేశారంటే ఆయన టీంకి ఇప్పించడం మొదలెట్టారు. ఈ బ్యూటీ అదే. నేనేం చేశాను, నేను ఇరగం రెడ్డి గారు వాళ్ళ టీం అలా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు. సో ఈ బ్యూటీ అదే బిజినెస్లో ఇది నా హైయెస్ట్ చెక్ అండి. నేను మా వైఫ్ ఇక్కడ. సో తన పేరు లహరి, నా పేరు ఉమాశంకర్. సో లాస్ట్ మంత్ పేఅవుట్ ఇది. ఈ మంత్ 1 lakh కూడా దాటిపోద్ది. నెక్స్ట్ మా చెక్ కూడా చూపిస్తాను. 10th పేఅవుట్ వస్తుంది. ఈ మంత్ లాస్ట్ డే ఈ రోజు బిల్డింగ్కి. లాస్ట్ డే ఇవాళ బిజినెస్ క్లోజింగ్ డే. ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ 10th పేఅవుట్ వస్తుంది. డెఫినెట్గా మీ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు కూడా చూస్తారు ఆ పేఅవుట్ కూడా. సో ఈయన మా అప్లైనర్ అండి, హరికృష్ణ గారు. ఈయన ఒక లారీ డ్రైవర్, క్లీనర్, అన్ని డ్రైవింగ్ ఫీల్డ్. ఈయన చదువుకుంది 10th క్లాస్. కరెక్ట్ వెస్టేజ్లోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 years. ఈయనను చూసి నేను చాలా ఇన్స్పైర్. ఎందుకంటే నేను చేరినప్పుడు ఈయన ఇన్కమ్ 80,000. ఇవాళ 4,40,000 సంపాదిస్తున్నాను నెలకి, మంత్కి. గుర్తుపెట్టుకోండి లీడర్స్, మీరు అందరూ ఏదో అనుకుంటారు. పర్ మంత్ ఈజ్ ఎర్నింగ్ 4,40,000. ఏ ఇంజనీర్కి, ఏ సాఫ్ట్వేర్కి, ఏ కలెక్టర్కి ఉందని చెప్పండి సార్. బ్యూటీ ఆఫ్ నెట్వర్క్ ఇక్కడ. బిజినెస్ గొప్పతనం. నెట్వర్క్ని ఇవాళ ఆయన కింద 1,50,000 మంది టీం ఉన్నారు. సో ఆయన కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, నాలాంటి ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఇరగం రెడ్డి సార్ లాంటి సీఏలు చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన చదువుకుంది ఇక్కడ అనవసరం. బట్ ఆయన కింద వచ్చే టీం ఎలా వస్తారో మనకే తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోద్దో మనకే తెలియదు. ఓకే, నెక్స్ట్ మా గ్రేట్ అప్లైన్, మా మెంటర్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ గారు. సో ఈయన కూడా ఒక 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి. టింబర్ డిపోలో డైలీ లేబర్గా రోజు 200 రూపాయలు పనిచేసిన వ్యక్తి. 10 సంవత్సరాల క్రితం వెస్టేజ్ని తీసుకున్నారు 2013లో. ఇవాళ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది. వెస్టేజ్ ద్వారా నెలకు 7,20,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాంతోపాటు ఆయనకు ఒక స్టాక్ పాయింట్. ఓవరాల్గా మంత్లీ అయినా 11 lakhs పైన సంపాదిస్తున్నారు. మంత్లీ 11 lakhs. నాలాంటి వ్యక్తికి 2 సంవత్సరాల సిటీసీ, నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాల సిటీసీ, కాస్ట్ ఆఫ్ ద కంపెనీ అంటాం కదా మనం, గొప్పగా చెప్పుకుంటాం ఎంప్లాయీస్. సిటీసీ, నా 2 సంవత్సరాల సిటీసీ ఇవాళ నెలకు 10-12 లక్షలు సంపాదిస్తున్నారు ఆయన. అదే కాదు, 5-6 ఇల్లు కొన్నారు, 2 కార్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆయన అండర్లో ఇవాళ 3 లక్షల మంది టీం ఉన్నారు. సో ఆలోచించండి లీడర్స్, మీరు అందరూ ఆలోచించుకోండి. ఇక్కడ ఎవరినెవరు ఫోర్స్ చేయరు. అందుకే నేను అన్న లాస్ట్ మినిట్ దాకా వింటే మీకు క్లారిటీ వస్తుంది బిజినెస్లో. సో నెక్స్ట్ నా డ్రీమ్ అండి, డిసెంబర్ కల్లా సో ఖచ్చితంగా యూసీడీ కంప్లీట్ చేయాలి, 3 lakh తీసుకోవాలనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నా. 100% బ్రేక్ చేస్తాను. తర్వాత నా డ్రీమ్ కార్, మీకు ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ ఫస్ట్ కార్ తీసుకున్నా, కియా సోనెట్. ఇది నా డ్రీమ్ కార్ అండి. దీని వర్త్ ఇప్పుడు నాకు తెలిసి 65 లక్షలు ఉంటుంది. ఇదే కలరే, వైట్ కలర్ BMW X1 సిరీస్ కార్. 100% 2026లో తీసుకుంటా గ్యారంటీగా. సో ఇప్పటికే ఆల్రెడీ దాని గురించి ప్లాన్లు కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో మా అప్లైనర్ ఎవరైతే హరికృష్ణ, రంజిత్ సార్ ఆల్రెడీ ఆడి తీసుకున్నారు. హరికృష్ణ గారు నెక్స్ట్ ఇయర్ రేంజ్ రోవర్, రిగం రెడ్డి సార్ కూడా వచ్చారు షోరూమ్కి.
1,15,00,000 వర్త్ వేలార్ రేంజ్ రోవర్ నెక్స్ట్ ఇయర్ బుక్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు అది నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీరు చూస్తారు గ్యారంటీ ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఈ బిజినెస్ గొప్పతనం అని చెప్తున్నా. ఇక్కడైతే మేము ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడట్లే, మమ్మల్ని మేము ప్రమోట్, ఇది ఏదో ఓవర్గా చెప్పినట్టు కాదు. ఈ బిజినెస్ లో అటువంటి అవకాశం ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఎవరికి అంటే నేర్చుకొని ఈ బిజినెస్ ని అర్థం చేసుకొని ఒక 3 సంవత్సరాలు ఈ బిజినెస్ ని నిలబడి ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళకి మాత్రమే ఉంటుంది తప్ప ఓవర్ నైట్ లో నాకు డబ్బులు రావాలి, నాకు 3 నెలల్లో 6 నెలల్లో డబ్బులు రావాలంటే రావు. ఈ బిజినెస్ ని ఫస్ట్ యూ షుడ్ లెర్న్ ద బిజినెస్, దెన్ ఓన్లీ ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇనిషియల్గా మీకు చాలా హిక్అప్స్ వస్తాయి, నిలబడాలి, సిస్టంలో కనపడాలి, టీంతో కలిసి పనిచేయాలి. అప్పుడే మనకి ఇక్కడ సక్సెస్ 100% వస్తుంది. బట్ ఇవాళ అది అటువంటి అవకాశం చూడండి, ఒక రేంజ్ రోవర్ బుక్ చేసేటువంటి అవకాశం ఒక హై ప్రొఫైల్ క్యాండిడేట్స్కే ఉంటుంది. బట్ ఇవాళ ఒక సాధారణమైన లారీ డ్రైవర్ 1,15,00,000 కార్ బుక్ చేశాడు. ఒక టింబర్ డిపోలో పనిచేసిన వ్యక్తి 65 లక్షల కార్ తీసుకుంటున్నాడు. నాకు టియాగో కార్ ఎక్కువ అనుకున్న వ్యక్తిని ఇవాళ 65 లక్షల కార్కి డ్రీమ్ బట్టి వర్క్ చేస్తున్నాను. అంటే ఈ బిజినెస్ లో అంత దమ్ము ఉంది. చాలా మంది బిలీవ్ చేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎలా అనుకున్నానో మిగతా వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఏంటంటే ఇది సబ్బులు పేస్ట్లు కదా, సబ్బులు పేస్ట్లు బిజినెస్ లో ఏముంది. సో ఇక్కడ అన్నీ ఉన్నాయండి, మనం క్లియర్గా ఉండాలి. ఇది నా డ్రీమ్ హౌస్ అండి, నాకు చాలా ఇష్టం. 2028లో ఇదే మల్కాజ్గిరి నేను ఎక్కడైతే ఉంటున్నానో 2 కోట్లతో ఇల్లు కట్టాలి అనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నా. 100% కడతాను గ్యారంటీగా. ఒక మంచి ప్లేస్ తీసుకుంటా, నాకు నచ్చిన విధంగా ఒక ఆఫీస్ రూము, ఒక మంచి బ్యూటీగా ఎట్లయితే థాట్స్ ఉన్నాయో ఆల్రెడీ ప్లాన్లు ఉన్నాయి. ఒక మంచి టీం వచ్చిన ఎవరైనా ఉండేటట్టు, వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఒక మంచి సర్వీస్ మోటోతో ముందుకెళ్తున్నాం. 100% చేసి చూపిస్తాను. సో గ్యారంటీగా ఆ డ్రీమ్తో వర్క్ చేస్తున్నాం. ఓకే. సో ఫైనల్గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అండి, మేము పెట్టిన ఛానల్ ఇది. ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇది కమర్షియల్ కాదండి, దయచేసి కమర్షియల్ అనుకోకండి. పూర్తిగా సర్వీస్ మోటోతోనే స్టార్ట్ చేసాం, సర్వీస్గానే ముందుకు వెళ్తున్నాం. ₹1 ఎవరి గురించి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో సర్వీస్తోనే వెళ్తున్నాం. ప్రతిరోజు జూమ్స్ కండక్ట్ చేస్తాం, నాలెడ్జ్ ఇస్తున్నాం. వాళ్ళు కొన్ని వేల మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మేము ఎవరి దగ్గర ₹1 తీసుకోం, నాలెడ్జ్ అన్లిమిటెడ్గా ఇస్తాం మేము. బయట మీరు ఏదైనా నేర్చుకోవాలంటే డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి. వెస్టేజ్లో ఎస్పెషల్లీ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్లో మీరు ఎవరైనా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ కమర్షియల్గా మా దగ్గర లేదు. ఓకే. సో సీ యూ ఆల్ అట్ ద టాప్ అండి. సో అందరం కలిసి ఒక మంచి సొసైటీని, ఒక మంచి ప్రపంచాన్ని తయారు చేద్దాం. ఇది మన చేతుల్లోనే ఉంది, మనందరం కలిస్తేనే సాధ్యం అవుతుంది. నిజాయితీతో ₹1 మనకు వద్దు ఎవరిది కూడా. నిజాయితీతో 10 మందికి సాయం చేద్దాం, 10 మంది బాగుండేలాగా కోరుకుందాం. 100% మనం ఏది ఇస్తే మనకు అది వస్తుంది. నేను బాగా నమ్ముతానండి, యద్భావం తద్భవతి. మనం ఏది ఇస్తామో 100% మనకు అది వస్తుంది. మనం ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తే 100% అది మనకి 100% ఈ రూట్లో కాకపోయినా ఇంకో రూట్లో అయినా మనకి రిటర్న్ వస్తుంది. ఇది బలంగా నమ్మి వర్క్ చేస్తున్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనే సిస్టంలో కూడా నాకేం తెలియదు కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో చాలా దెబ్బలు తిన్నా. బట్ ఒకటే గోల్తో వచ్చా, ఇది నా బిజినెస్, నా కోసం వచ్చా, ముందుకెళ్తున్నా. ఇవాళ సక్సెస్ తీసుకున్నా, మంచి టీం బిల్డ్ చేయగలిగా, మంచి లీడర్స్ వచ్చారు ఇవాళ. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హోప్ ఈ సెషన్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. బిలీవ్ చేయండి. వేరే వాళ్ళు బయటకు వెళ్ళి ఇప్పుడు ఇన్నదంతా మీరు వేరే వాళ్ళని అడిగారు అనుకోండి, చాలా మంది చాలా మాటలు చెప్తారు, అది మీ ఇష్టం. నేను కూడా ఎవరిని నమ్మలేదు, డే 1 నుంచి నాకు నేనుగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే. సో ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ ఉంది. నేను ఇంకోటి చెప్తున్నా, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వే బై 2030 మీరు చదవండి కావాలంటే. ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇండియాలో 23,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. బికాజ్ యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్. 23,000 crore టర్న్ ఓవర్ చేస్తుంది. 10 కోట్ల మంది డైరెక్ట్ సెల్లర్స్ ఈ బిజినెస్లో ఉన్నారు. ఏ ఇండస్ట్రీలో, గవర్నమెంట్ సెక్టర్లో కానీ, పెద్ద రైల్వే సంస్థలో కూడా లక్షల్లో మా అయితే 1,00,00,000 మంది ఉంటారేమో. 10 కోట్ల మంది ఏ ఇండస్ట్రీలో లేరు, ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఉన్నారు. అండ్ ఏ ఇండస్ట్రీలో కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి BMW కొనలేదు, ఆడిల్ కొనలేదు, రేంజ్ రోవర్ కొనలేరు. మహా అయితే టాటా టియాగో కొంటాడు, లేదంటే మహా అయితే ఒక 15 లక్షల కియా సెల్టాస్ కొనగలుగుతాడేమో. బట్ ఇక్కడ 3, 4, 5, 6 కార్లు, అదే మేము బెంగళూరులోనే ఉన్నారు. ఈసారి నేను వచ్చినప్పుడు పరిచయం చేస్తా. మంజునాథ్ గారు అని మా గ్రేట్ అప్లైన్ ఆయన, ఫైర్ బ్రాండ్ అది. నెలకు 43 లక్షలు తీసుకుంటున్నారు సార్. జాగ్వర్ కార్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన దగ్గర 3 కార్లు ఉన్నాయి, ఫార్చునర్ ఉంది. 4 కోట్ల ఇల్లు ఆయన కట్టారు. సో ఆయన ఇవాళ దాని వర్త్ 10 కోట్లు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్లో సాధ్యము, అవకాశం ఉంది. మనం చేసే బయట ఏ రంగంలో కూడా అవకాశం లేదు. మనం తిన్నామా, మెయింటైన్ చేసే వరకే మనకు సర్వైవల్ ఉంటుంది, అంతే. ఇది నేను కూడా చూశాను ఆల్రెడీ జాబ్లో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం.
రూ. 1,00,000 తీసుకున్నాను. నిజంగా నేను డ్రీమ్ కూడా చేయలేదు. నా జాబ్లో 1,00,000 రావాలంటే నాకు కనీసం ఇంకొక 5-6 ఏళ్ళు పట్టేదేమో. బట్ ఎంత అది ఉండేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సింపుల్గా నేను ఇవాళ టీం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఆన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ నాకు నచ్చిన టైంలో పని చేసుకుంటూ నేను ముందుకెళ్తాను. సో అందరికీ అవకాశం ఉందండి. బట్ బిలీవ్ చేయాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి, సిస్టమ్ని నమ్మాలి, వెస్టేజ్ని నమ్మండి. వెస్టేజ్లో దమ్మున్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా మీకు మంచి లైన్ ఉంది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ చేతిలో ఉంది, సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, మీరు ఇండియాలో ఎక్కడ పెట్టినా వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఇది. కలిసి పని చేద్దాం, కలిసి సక్సెస్ అవ్వడం. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సతీష్ గారికి, ఇరగం రెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.